మీరేం చెప్తారు సార్? అంటే దిగుమతులు తగ్గించుకోవాలి, విదేశీ మార్గద్రవ్యం నిల్వలు అనేవి మనకి తగ్గితే డాలర్ బలపడుతుంది, దానివల్ల రూపాయి బలహీనం అవుతుంది అనేది ప్రధాని నేరుగా చెప్తున్న అంశం. ఈ నెల ప్రారంభంలోనే ఆర్బీఐ చేతిలో విదేశీ మార్క్ నిల్వలు $697 బిలియన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకుంటున్న చర్యలు రూపాయి బలోపేతానికి ఉపయోగపడతాయా? రెండోది, ఇప్పుడు ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలంటున్నారు, బట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మెటల్పై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పెట్రోల్ డీజిల్ వాడకం కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలంటున్నారు, బట్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మెజారిటీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నవే. దీనిపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు నమస్కారం అండి. పాపరావు గారు నమస్కారం. నమస్తే. సో ఇప్పుడే పాపరావు గారు చెప్పినట్టు కూడా ఖచ్చితంగా నేను ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఇదేదో ఓవర్ నైట్ జరిగిపోయే పరిస్థితి ఎలాంటి పరిస్థితులను కాదు. ఎందుకంటే ఈ రోజు గోల్డ్ కొనొద్దు అని ప్రధానమంత్రి గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఏంటంటే మన ఇండియన్ మెంటాలిటీ సాధారణంగా ఒక హెర్డ్ మెంటాలిటీ లాంటిది. ఏదైనా వద్దు అంటే మనం ఎందుకు వద్దు అంటే సామాన్యులకు బంగారాన్ని దూరం చేయడానికి ఏదైనా ప్రభుత్వం ఒక ప్రణాళిక ఏదైనా వేస్తోందన్న ఉద్దేశంతో మనం 1 గ్రామ్ కొనాలనుకున్న వాళ్ళు 2 గ్రాములు కొంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉంటాం. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనొద్దు, మీరు ఇదేంటంటే చైనా వస్తువులు నిషేధిద్దాం, చైనా మాంజాలు నిషేధిద్దాం, చైనా వస్తువులు నిషేధిద్దాం 10 సంవత్సరాల నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. బట్ అలాంటిది ఏది ఆన్ గ్రౌండ్ లో అయితే జరగట్లేదు. ఇప్పుడే పాపారావు గారు అన్నట్టు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి ఆ నినాదాల వరకే పరిమితమయ్యే కానీ నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మనం అంతా పురోగతి సాధించిన అవకాశాలు ఏమి పెద్దగా ఆన్ గ్రౌండ్ ఏం కనిపించలేదు. ఇవాళ ఏదో గోల్డ్ దిగుమతులు తగ్గించుకుందాం, ఆర్ఎల్స్ ఆస్టెరిటీ మెజర్స్ కింద ఈ చిన్న చర్యల వల్ల రూపాయి బలోపేతం అవుతుంది నేను అనుకోవట్లేదండి. సో మనం ప్రతి దానికి ఈవెన్ ఒక యూరియా దిగుమతి చేసుకోవాలన్నా, ఒక గ్యాస్ మీద ఆధారపడాలన్నా, పెట్రోల్ గానీ డీజిల్ గానీ ప్రతి దానికి మనం చోక్ అయిపోతున్నాం. ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ఎల్స్ సెల్ఫ్ రిలయన్స్ అనేది మనకి దాదాపు చాలా తక్కువ. ఇప్పుడే ఇవాళ ప్రకటన చూసాం, దాదాపు ఒమాన్ నుంచి 40,000 కోట్ల రూపాయలతో డైరెక్ట్ గా అక్కడి నుంచి గ్యాస్ పైప్ లైన్ మనం తెచ్చుకోవాలి ఎల్ఎన్జి అని చెప్పి. సో ఈ రోజు దాని విలువ దాదాపు 40,000 కోట్ల రూపాయలు. ఇప్పటికిప్పుడు అనుకున్నా కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తి అవడానికి 5 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతుంది. సో ఈ రోజు అనుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు మనం డెసిషన్ తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇంటర్నేషనల్ గా తమకి తాము తగ్గితే, ఇప్పుడున్న క్రూడ్ కనుక తగ్గినా ఆర్ఎల్స్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఏదైనా తగ్గితే మనకు పరోక్షంగా బెనిఫిట్ అవుతుంది తప్ప నిజంగా గవర్నమెంట్ తీసుకునే చర్యల వల్ల రూపీ బలోపేతం అవుతుంది, రూపీ రికవర్ అవుతుంది అయితే నేనైతే అనుకోవట్లేదండి. అంటే నాగశేఖర్, మీకు ఒక క్వశ్చన్ అడిగాను. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్, మెటల్స్, తర్వాత ఈవీ కార్లు ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నవే. కానీ ఇప్పుడు ఏంటంటే వీటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, దీని ఇంపాక్ట్ వాటిపై ఎలా ఉండబోతుంది అన్నది ఒకటి. రెండోది, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి, ఎలక్ట్రికల్ వాహనాలు వాడాలంటున్నారు. ఎలక్ట్రికల్ వాహనాల మెజారిటీ మనం దిగుమతి చేసుకుంటున్నామే కదా, మరి దీనిపై ఏమంటారు? సో బ్యాటరీస్ అంటే ఎస్పెషల్లీ మనం ఈవీ స్పేస్ లో స్టిల్ ఇంకా నికరంగా 4 నుంచి 5% మేర మార్కెట్ షేర్ మాత్రమే ఉంది మనం ఎలక్ట్రిక్ వెహికల్స్. సో గతంతో పోల్చుకున్నట్టయితే ఈవీ స్పేస్ లో ఎంట్రీ వచ్చినప్పటికీ కూడా ఇంకా అంత పెనట్రేషన్ రాలేదు. అండ్ బ్యాటరీస్ అవసరమైన కెమికల్స్ కానీ, బ్యాటరీస్ అవసరమైన లెడ్ లాంటివి కానీ దిగుమతి చేసుకోవాలన్నా కూడా మనం చైనా మీద ఆధారపడి ఉన్నాం. రేర్ అర్త్ మినరల్స్ కానీ, మ్యాగ్నెట్స్, 2 వీలర్ వెహికల్స్ కానీ 4 వీలర్ వెహికల్స్ లో ఉన్న రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ కూడా మనం చైనా మీద ఆధారపడ్డాం. సో ఈ రోజు మనం ఈవీకి మారిపోదాము అంటే కూడా ఈవెన్ మారుతి సుజుకి పైప్ లైన్ దాదాపుగా ఈ రోజు ప్రొడక్షన్ వాళ్ళ ఫెసిలిటీ చూస్తే దాదాపు 3-4 నెలల వెయిటింగ్ పీరియడ్ మారుతికి ఉంది. అంటే వాళ్ళు అనుకున్న సప్లై వాళ్ళు చేయలేకపోతున్నారు డిమాండ్ కి తగ్గట్టు సప్లైని. సో అందువల్ల ఈ రోజు మనం ఈవీకి మారిపోదాం అనుకున్నా కూడా మన దగ్గర అంత వనరులు కూడా లేవు. ఎలక్ట్రానిక్స్ మీద ఆధారపడ్డాం, రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ మీద మనం ఆధారపడ్డాం, కెమికల్స్ మీద మనం ఆధారపడ్డాం, చాలా వరకు మనం మెజారిటీ చైనా మీద ఆధారపడ్డాం. కాబట్టి ఈ రోజు అనుకుంటే అది మారిపోయే పరిస్థితి ఎంత మాత్రం లేదండి. ఓకే, పాపారావు గారు, ఇప్పుడు పసిడి వెండిపైన దిగుమతి సుంకం 6 నుంచి 15% వరకు పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. బంగారంపై ప్రధాని మోదీ ప్రకటన చేసిన తర్వాత బంగారం రేటు పెరుగుతోంది. ఒకవైపు కొనుగోళ్లు కొంత తగ్గాయని కొందరు చెప్తున్నారు. వీటి ఇంపాక్ట్స్ ఏంటి? నిజంగా ప్రధాని మోదీ చెప్పారు కాబట్టి బంగారం కొనుగోలు తగ్గిపోతాయా? ఈ దిగుమతి సుంకం పెంచడం వల్ల ప్రభావం ఎంత? అంటే ఇక్కడ 6% to 15 అనే దానికంటే కూడా ఇంకా ఐజిఎస్టీ ఉంది. ఇంపోర్ట్ అది కలిపితే అది 3%. అది కలిపితే అంతకుముందు 9% ఉంది, ఇప్పుడు 18%. 18% ట్యాక్స్తో ఇక్కడ మీకు కొనుగోళ్లు తగ్గటం అనేది ఇప్పుడు జరగటం కాదు.
పోయిన సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నాయి. ఓకే. ఎందుకంటే మీకు ధర విపరీతంగా పెరిగిపోయిన తర్వాత గోల్డ్ రేటు విపరీతంగా పెరిగింది సార్, విపరీతంగా 2-3 సంవత్సరాల్లో 3 రెట్ల పైన పెరిగింది. ఎప్పుడు చూడండి రికార్డు ధర చూసింది. దానివల్ల కొనుగోలు చేసే శక్తి లేక చాలా మంది లైట్ వెయిట్ జ్యువెలరీ ఏదో కొత్తగా వచ్చింది, లైట్ వెయిట్ జ్యువెలరీని లైట్ జ్యువెలరీ ఏదో అంటున్నారు, దాన్ని లైట్ గోల్డ్ అంటున్నారు ఏదో, దానికి వెళ్తున్నారు. అంటే తక్కువ అమౌంట్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్తో తయారు చేసే జ్యువెలరీ. అలాగే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న ఆభరణాలని దాన్ని మళ్ళీ కరిగించుకొని చేసుకొని మళ్ళీ కొత్తగా చేయించుకుంటున్నారు. ఇట్లా జరుగుతుంది తప్పితే కొత్తగా గోల్డ్ కొనటం అనేది తగ్గింది ఇంత ముందే. అసలు ఆ మాటకు వస్తే మోడీ గారు ఆ మాట అన్న తెల్లారు ఎంత పెరిగింది మార్కెట్, గోల్డ్ ఎంత పెరిగింది, గోల్డ్ ఖరీదు ఎంత, మరి ఏ డిమాండ్ లేకుండా పెరిగిందా పెళ్లి. అందుకని ఏంటంటే భారతీయుల్ని గోల్డ్ని మీరు వేరు చేయలేరు. నేను గుర్తు చేస్తాను మీకు, ఎంత రియాక్షన్ వస్తుంది గోల్డ్ మీదకి పోతే. డిమానిటైజేషన్ అప్పుడు 15 రోజులకు ఒక చర్చ వచ్చింది. డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది, November 8 ఇప్పుడు జరిగింది, అది 2016లో జరిగిన తర్వాత 15 రోజులకి ఏ చర్చ వచ్చిందంటే గోల్డ్ కొంటున్నారు, గోల్డ్ మీదకి వెళ్ళిపోతున్నారు, ఈ కరెన్సీ పాత కరెన్సీ అంతా వాడి 500-1000 రూపాయల నోట్లు వాడి గోల్డ్ కొంటున్నారు అనే దాని మీద గోల్డ్కి సంబంధించి ఒక చర్చ, చిన్న లీక్ వచ్చింది, ఒక చర్చ వచ్చింది. ఏంటంటే మగాళ్ళ దగ్గర 250 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు, ఆడవాళ్ళ దగ్గర 500 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు, కొన్న రిసీట్లు ఉండాలి, ఇట్లా రకరకాల చర్చ వస్తే రోడ్ల మీద ఆడవాళ్ళు రియాక్ట్ అయిన ఆ రోజు మైకులు పెడితే, మన టీవీ ఛానల్స్ పోయి మైకులు పెడితే వాళ్ళెవరు మా చెప్పడానికి, మా ఇంట్లో గోల్డ్ తరతరాలుగా వచ్చే గోల్డ్ గురించి అట్లా ఎదురు తిరిగారు. అది మోడీ చెప్పినా ఎవరు చెప్పినా భారతదేశంలో కల్చరల్గాను ఆడవాళ్ళకి గోల్డ్తో ఉన్న లింక్లో ఎవరు మాట వినరు ఖచ్చితంగా. ఎందుకంటే పైగా పెళ్ళిళ్ళ సీజను. ఇంకోటి దీన్ని మించి ఏంటంటే గోల్డ్లో కూడా చేంజ్ వచ్చింది, గతంలో లాగా లేదు గోల్డ్ ఇప్పుడు. గోల్డ్ గతంలో జ్యువెలరీ కల్చరల్గా, గోల్డ్ ఇంపోర్ట్ తగ్గితే రూపాయికి ఎలా సార్ ఉపయోగం, రూపాయి బలోపేతానికి? అంటే మన డాలర్లు మన దగ్గరే ఉంటాయి కదా, డాలర్ డిమాండ్ తగ్గుద్ది, అప్పుడు రూపాయి డిమాండ్, రూపాయి అనేది కొంచెం బలోపేతంగా అదంతే. ఇక్కడ మీకు ఇంకోటి ఏం జరిగింది, ఇప్పుడు గోల్డ్ ఈ రోజు గోల్డ్ లేకపోతే గోల్డ్ ని జిమ్ రోగర్స్ ఏం చెబుతున్నాడు. నేను కూడా 15 ఏళ్ళ నుంచి నేను మామూలుగానే గోల్డ్ గురించి సపోర్ట్ గా మాట్లాడుతున్నా, గోల్డే పెరుగుద్ది ముందుకాల 15 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నా, ఒక 5-6 ఏళ్ళ నుంచి నేను జిమ్ రోగర్స్ ని ఫాలో అవుతున్నా, గోల్డ్ ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ గా. గోల్డ్ ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ఇన్సూరెన్స్ మీకు అని చెబుతున్నాడు. బతికి బట్ట కట్టాలంటే రాబోయే ప్రపంచ సంక్షోభంలో అంతర్జాతీయంగా పెద్ద సంక్షోభం వస్తుంది. ఇది నా అభిప్రాయం కూడా, నేను 4-5 పుస్తకాలు కూడా రాసేది దీని మీద. అలాగే జిమ్ రోగర్స్ లాంటి వాళ్ళు చెబుతుంది ఏంటంటే, ఒక పెద్ద సంక్షోభంలో మీరు బతికి బట్ట కట్టాలంటే మెటల్స్ ఉండాలి మీ దగ్గర, సిల్వర్ కానీ గోల్డ్ ఇట్లాంటి మెటల్స్ ఉంటే మీ క్రైసిస్ ని దాటుతారు. అది ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ గా అనుకోకండి. ఇన్సూరెన్స్ లేకుండా ఎలా ఉండమో ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ కంపల్సరీ చేస్తాం మనం అవకాశం ఉంటే. అందుకని ఇన్సూరెన్స్ లాంటిది ఇది. ఈ రోజు రేపు రాబోయే, నేను మళ్ళీ చెబుతున్నాను, రాబోయే కొద్ది నెలల కాలంలో ప్రపంచంలో విపరీతమైన సంక్షోభం వచ్చే పరిస్థితి. ఆ సంక్షోభంలో ముఖ్యంగా అమెరికన్ డాలర్ కనుక పతనం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డాలర్ పతనం అయితే గోల్డ్ పెరుగుదలను ఆపటానికి అసలు సాధ్యం కానంత స్థాయిలో పెరుగుతుంది గోల్డ్. నాగేంద్ర సాయి గారు, ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ ఇన్వెస్టర్లకు ఇది లాభమా నష్టమా? ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చెయ్యొచ్చా, ఆగల? సో ఇప్పుడే పాపారావు గారు జిమ్ రోజర్స్ గురించి మాట్లాడారు. అలాగే రాబర్ట్ కియోసాకి కూడా, అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం రాసిన రాబర్ట్ కియోసాకి గారు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మీద మీరు పెట్టుబడులు పెట్టండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే హెడ్జింగ్ మెకానిజం కింద, హెడ్జింగ్ మెకానిజం లో భాగంగా అండ్ ఒక సేఫ్ హెవెన్ లాగా, ఇప్పుడు ఏంటంటే పాపారావు గారు చెప్పినట్టు యుఎస్ డాలర్ తమ ప్రభావం కోల్పోతుంది. యూరోపియన్ యూనియన్ లో నిజంగా ఆశించిన స్థాయిలో గ్రోత్ లేదు. అటు అరబ్ దేశాలు కూడా ఇరాన్ ఎఫెక్ట్ కారణంగా అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది, అక్కడ కరెన్సీలో డబ్బులు పెట్టాలంటే అవకాశం లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సేఫ్ హెవెన్ ఉంది, ఈ దేశంలో పెట్టుబడి పెట్టచ్చు, లేదంటే ఈ అసెట్ క్లాస్ మీద పెట్టుబడి పెట్టచ్చు అని కాన్ఫిడెంట్ గా ఎవరు చెప్పలేకపోతున్నారు. అందువల్ల ఏంటంటే పరోక్షంగా డబ్బులన్నీ కూడా మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ వైపు వచ్చే అవకాశాలే ఉన్నాయి. సిల్వర్ కంటే గోల్డ్ కి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే ఏంటంటే గోల్డ్ ఇంకా పెరిగే స్కోప్ చాలా ఉంది. కాకపోతే నేను పదే మనం టీవీ చర్చలో కూడా మాట్లాడుకున్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూడాలా, లేదంటే మన ఫిజికల్ కన్సంప్షన్ గా చూడాలన్నది ఇప్పుడు పాయింట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ గా చూడాలి అంటే మీ పోర్ట్ఫోలియోలో కనీసం గరిష్టంగా 15-20% మేర మీ పెట్టుబడులను దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోండి. ఈటీఎఫ్స్ రూపంలో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే లాంగ్ రన్ లో గోల్డ్ అండ్ సిల్వర్ ఒక హెడ్జింగ్ మెకానిజం కింద మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేనండి, వితౌట్ ఎనీ డౌట్. ఇప్పుడున్న ఈ ఒక ఆర్థిక మినీ సునామీ అని నేను చెప్తాను. ఎందుకంటే గోల్డ్ అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఈ టైంలో గోల్డ్ ని ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. ఈ టైంలో గోల్డ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కానీ, లేదా గోల్డ్ కి దూరంగా ఉండడం కానీ మనం చేయలేని పరిస్థితి. రూపాయి విషయం అంటారా, ఇప్పుడు ఏంటంటే
ఈ రోజు గోల్డ్ కొనొద్దు అంటే మనం కొనకుండా ఆగలేం. దాదాపు మనకి 750-800 టన్నుల బంగారాన్ని మనం ప్రతి సంవత్సరం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. దాదాపు $80 బిలియన్ మేర మనం దిగుమతి మనకు కరెన్సీ ఖర్చు చేస్తాం, డాలర్స్ రూపంలో కొని మనం గోల్డ్ దిగుమతి చేసుకుంటాం. సో ప్రభుత్వం చెప్పినంత మాత్రం నిజంగా గోల్డ్ మన వాళ్ళు కొనకుండా అయితే ఆగరు. అండ్ ఇంకొకటి ఏంటంటే టైటాన్ లాంటి కంపెనీస్ దాదాపుగా వాళ్ళ లెక్కల ప్రకారం మొన్నే ప్రధాన పేజీల్లో ప్రచురించారు. దాదాపు 40 లక్షల మంది కస్టమర్లు గోల్డ్ అంటే పాత గోల్డ్ ని తీసుకొచ్చి రీసైకిల్ గోల్డ్ చేసుకుని కొత్త గోల్డ్ కు మార్చుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు జ్యువెలర్స్ అందరూ కూడా కొత్త గోల్డ్ కొనడం కాకుండా పాత గోల్డ్ ని తెచ్చి ఎలాంటి తరుగు కూలీ లేకుండా మీరు కొత్త నగలను తీసుకెళ్ళండి అన్న ప్రచారాన్ని కూడా వాళ్ళు మొదలు పెడుతున్నారు. ఓకే, అంటే ఇక్కడ 2 రకాల చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అసలు గోల్డ్ ఇంపోర్ట్స్ని బ్యాన్ చేయొచ్చు కదా అని కొందరు అంటున్నారు. రెండోది ఏమంటున్నారంటే నిజంగా జనరల్గా జనానికి ఉండే డౌట్ ఏంటంటే గోల్డ్ కొనొద్దు అనడం కంటే అసలు గోల్డ్ షాపులు మూసేస్తే ఎవరు కొనరు కదా అనేది ఈ 2 సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. దీనిపై మీ కామెంట్ ఏంటి? స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతుందండి. గతంలో ఇప్పుడు ఇలాంటి ఇంపోర్ట్ డ్యూటీస్ ఎందుకు పెంచుతారంటే స్మగ్లింగ్ ని అరికట్టడానికే. గతంలో కూడా డ్యూటీ స్ట్రక్చర్ లో చేంజెస్ చేయడానికి స్మగ్లింగ్ విపరీతంగా మనకు పెరిగిపోతుంది అంటే పక్కనున్న దేశాల నుంచి. అందువల్ల ఏంటంటే అరికట్టడానికి చేస్తారు. అండ్ ఇలా నిజంగా గనక గోల్డ్ ని షాప్స్ మూసివేయడం లేదా గోల్డ్ ఇంపోర్ట్స్ ని గనక మూసివేసినట్టయితే ఆపేసినట్టయితే అది ఇంకా పానిక్ క్రియేట్ చేసినట్టు అవుతుందండి జనాల్లో. సో అందువల్ల ఇలాంటి నాకు తెలిసి అలాంటి చర్య ప్రభుత్వం పొరపాటు కూడా చేసే అవకాశం ఉండదండి. ఇది ఇక్కడ మీరు షాపులు మూసేస్తారు కానీ దావుద్ ఇబ్రహీం ఏమి షాపులు పెట్టి అమలా స్మగ్లింగ్ చేశాడు. 1980s లో స్మగ్లింగ్ ఎందుకు పెరిగింది? ఇంపోర్ట్ డ్యూటీ పెంచిన తర్వాతే, గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచిన తర్వాత దావుద్ ఇబ్రహీం పుట్టుకొచ్చి మాఫియా తయారైంది. దాని నుంచే వచ్చాడు. గోల్డ్ స్మగ్లింగ్ నుంచే దావుద్ ఇబ్రహీము మాఫియా తయారైంది ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే మరి ఇప్పటికే మన శంషాబాద్ లో చాలా సార్లు పట్టుకుంటుంటారు గోల్డ్, చాలా ఎయిర్పోర్ట్స్ లో పట్టుకుంటుంటారు. అదే కాదు మనకి సీ కోస్ట్ చాలా పెద్దది, ఎక్కడ ఎలా వస్తుంది గోల్డ్. కాబట్టి ఏంటంటే మీరు షాపులు ఇంకా అందరు జనబాహుల్యం ఇక దుబాయ్ గోల్డే అని అంటున్నారు. మరి దుబాయ్ గోల్డ్ అంటే స్మగ్లింగ్ ద్వారా రావాలి కదా. స్మగ్లింగ్ అదే నేను చెబుతుంది అంటే స్మగ్లింగ్ చాలా విపరీతంగా జరుగుద్ది. మీకు గనక ఈ రకంగా ఇంపోర్ట్ డ్యూటీ కనుక పెరిగిపోతే ఆటోమేటిక్ గా గతంలో జరిగిందే జరుగుద్ది. దావుద్ ఇబ్రహీం పుట్టుకొచ్చిందే గోల్డ్ స్మగ్లింగ్ నుంచి, అతని మాఫియా గ్యాంగులు పుట్టుకొచ్చిందే గోల్డ్ స్మగ్లింగ్ నుంచి. కాబట్టి ఇది మంచిది కాదు, ఇట్లాంటి ఇది ప్రమాదకరమైనటువంటిలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది దీనివల్ల ఏదో కంట్రోల్ చేయగలం అనుకుంటే పొరపాటు. దీనివల్ల ఏంటంటే ఇల్లీగల్ మీన్స్ పెరిగిపోతాయి. అది అంటే మరి సాయి గారు దీనివల్ల గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొనుగోలు కొంత తగ్గాయని షాపులు, జ్యువెలర్స్ షాపులు చెప్తున్నారు. అంటే ఈ 1 year గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు? హలో, అదే మ్యూట్ లో పడింది. మీ ఆడియో మ్యూట్ లో ఉంది, మాట్లాడండి. ఇప్పుడు నేను ఒక డేటా చూసానండి స్మగ్లింగ్ ది. దాదాపు 8-8.5 వేల కేజీల బంగారం మనం స్మగ్లింగ్ ద్వారా పట్టుకున్నారండి. అది చాలా మినిస్క్యూల్ పార్ట్ అంటాను నేను. మేబీ అది 1/5 1/10 ఉండొచ్చు, అంతకంటే చాలా ఎక్కువ రేట్లో దిగుమతి ఈ స్మగ్లింగ్ రూపంలో మనకు అయిపోయింది అది. సో మీరు అన్నట్టు ఇక్కడ నుంచి 1 year ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా గోల్డ్ ప్రైజెస్ పెరిగే స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అటు ఇరాన్ ఈ యుఎస్ మధ్య ఇప్పట్లో ఈ గొడవ చల్లారేట ఏం కనిపించట్లేదు. ఒకవేళ అది చల్లారిన తర్వాత కూడా యుఎస్ కున్న సంక్షోభం అది మనం దాన్ని మాపలేం. ఎందుకంటే వాళ్ళ BTA బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని ఇతర దేశాల మీద తారీఫ్ విధించడాన్ని అక్కడ సుప్రీంకోర్టు తప్పు పడుతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా ప్రపంచాన్ని ఆన్ఫిష్ చేయడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తే అది పరోక్షంగా యుఎస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. యుఎస్ డాలర్ కనుక ఇప్పుడే చెప్పినట్టు యుఎస్ డాలర్ కనుక మరింతగా బలహీన పడితే పరోక్షంగా నిధులన్నీ కూడా మళ్ళీ వేరే ఆప్షన్ లేకుండా గోల్డ్ అండ్ సిల్వర్ కి మళ్ళీ అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సిప్ ద్వారా మాత్రమే పెట్టుబడులు పెట్టండి. ఒకవేళ మనం గతంలో చూసాం కొన్ని నెలల క్రితం సిల్వర్ దాదాపు 10 లక్షలు అవుతుంది, 8 లక్షలు అవుతుంది అని చెప్పి విపరీతంగా పెట్టి డబ్బులు పెట్టి కొన్నారు. సో ఎందుకంటే ఇట్స్ కమాడిటీ అంటే దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ లా చూడాలి. రోజువారీ మన అవసరాలకి బంగారాన్ని వెంటనే మనం వినియోగించుకోలేం. దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లానే ఆలోచించండి. సో ఎలా అయితే రకరకాల ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉంటాయో అలా ఇది కూడా ఒక అవెన్యూ మాత్రమే చూడండి తప్ప ఏదో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మళ్ళీ మనం కొనుగోలు చేయలేము, ఈ రోజు కాకపోతే మళ్ళీ గోల్డ్ మన వల్ల కాదు కొనడం అన్న థాట్ ప్రాసెస్ నుంచి బయటకి అయితే రండి. సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టండి, ఈటీఎఫ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో ₹100 ఉంటే ₹20 కనీసం గోల్డ్ అండ్ సిల్వర్ కి వెచ్చించమని చెప్తానండి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. ఓవరాల్గా చూస్తే రూపాయి బలోపేతానికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సహేతుకమైన
ఈ పరిస్థితి రావడానికి ఈ ఒక్క రోజులో వచ్చిన పరిస్థితి ఇది కాదని పాపారావు గారు అలాగే నాగేంద్ర సాయి గారు చెప్తున్నారు. గోల్డ్కి సంబంధించి భవిష్యత్తులో రేటు పెరిగే అంశమే అటు అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకులు కూడా అంచనా వేస్తుంది. మెటల్స్ మీద పెట్టుబడులు పెట్టాలి అన్నది, ఎందుకంటే మార్కెట్లు పడిపోతున్న వాతావరణం ఉంది. రెండోది, ఒకవేళ నిజంగా గోల్డ్ కొనొద్దని మోదీ పిలుపునిచ్చారు కాబట్టి జ్యువెలరీ షాపులు తగ్గించిన గోల్డ్ కొనడంపై కొంత నియంత్రణ పెట్టినా స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంది. అది మరో విపత్తుకు కారణం కావచ్చు అనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇది 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.